బంగారం ఆర్థిక అనిశ్చితి కాలాల్లో సేఫ్ హెవెన్గా ఆస్తిగా పరిగణించబడుతుంది. కరెన్సీ విలువ తగ్గినప్పుడు లేదా ఆర్థిక సంక్షోభాల సమయంలో బంగారం దాని విలువను నిలబెట్టుకుంటుంది. ఈ స్థిరత్వం కారణంగా కేంద్ర బ్యాంకులు, పెట్టుబడిదారులు మరియు వ్యక్తులు బంగారాన్ని ఆదరిస్తారు. ఉదాహరణకు 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. దీని ఆర్థిక ఆకర్షణను నిరూపించాయి. సాంస్కృతిక, సామాజిక ప్రాముఖ్యత భారతదేశం, చైనా మధ్య ప్రాచ్య దేశాల వంటి ప్రాంతాలలో బంగారం సాంస్కృతికంగా అత్యంత ముఖ్యమైనది. భారతదేశంలో పెళ్లిళ్ళు, దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో బంగారం కొనుగోలు గణనీయంగా పెరుగుతుంది. బంగారం ఆభరణాలు సంపద, గౌరవం, సాంప్రదాయానికి చిహ్నంగా ఉంటాయి. ఉదాహరణకు భారతదేశంలో పెళ్లి సీజన్లో బంగారం డిమాండ్ 20 నుంచి 30 వరకు పెరుగుతుందని అంచనా. పరిమిత సరఫరా, అరుదైన స్వభావం బంగారం ఒక అరుదైన లోహం. దీని గనుల నుంచి సంగ్రహణ ఖర్చుతో కూడుకున్నది. సమయం తీసుకునే ప్రక్రియ. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తి పరిమితం. ఇది దాని డిమాండ్ను మరింత పెంచుతుంది. 2023లో ప్రపంచ బంగారం ఉత్పత్తి సుమారు 3000 టన్నులుగా ఉంది. ఇది డిమాండ్ను పూర్తిగా తీర్చలేకపోయింది. పారిశ్రామిక ఉపయోగాలు బంగారం ఆభరణాలతో పాటు ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, వైద్య రంగాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. దీని అద్భుతమైన వాహకత మరియు తుప్పు నిరోధక లక్షణాలు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు మరియు వైద్య పరికరాలలో దీనిని అనివార్యం చేస్తాయి. ఉదాహరణకు ప్రపంచ బంగారం డిమాండ్లో సుమారు 7 నుంచి 10% ఈ పరిశ్రమల నుండి వస్తుంది. అంతర్జాతీయ ఆమోదం బంగారం ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన విలువ కలిగిన ఆస్తి.